నువ్వా? ఆ యశోద వచ్చిందేమోనని భయపడ్డాను కదే. ఏంటయ్యా మన తలరాత? 20 ఏళ్లుగా దాన్ని పెంచి పెద్ద చేసినట్టు కాపలా కుక్కలా మారి దాన్ని జాగ్రత్తగా పెళ్లి పీటల వరకు తీసుకొచ్చాం. ఆ 3 ముళ్ళు పడుంటే మనం 20 ఏళ్లుగా కంటున్న కళ నిజమయ్యేది. నిజమే జానకి. దాంతోపాటు ఈ వీలునామాని, ఈ ఆస్తి పేపర్లని కాపాడుకుంటూ వచ్చాను. దాని మెడలో 3 ముళ్ళు వేయడానికి ఆ అమాయకుడైన అర్జున్ని పెళ్లి కొడుకుని చేశాం. ఇప్పుడు అది అర్జున్ని పెళ్లి చేసుకోకపోతే మనం అనుకున్నది జరగదు. ఈ పేపర్లన్నీ చిత్తు కాగితాలే అవుతాయి. ఈలోపు యశోద గనక నిజం తెలిస్తే అది మనల్ని చీకొట్టి దూరంగా వెళ్ళిపోవడమో, మనల్ని పోలీసులకు అప్పగించడమో జరుగుతుంది. ఎన్నో మాయమాటలు చెప్పి ఎంతో ప్రేమ కురిపించినా అది నిజం తెలుసుకోవాలని మొండి పట్టుకొని కూర్చుంది. ఎలా ఒప్పించాలో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. అది ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుందా? 4 తన్ని కాళ్ళు చేతులు విరిచేసి మెళ్ళ తాళి కట్టించేస్తే సరిపోతుంది కదా. జానకి, ఆవేశపడకు. ఎంత దూరం వచ్చాక మనం ఆవేశపడకూడదు. మన కంటిని మన వేలుతోనే పొడుచుకోకూడదు జానకి. కొంచెం ఓపికగా ఉందా. మనం చెప్పకపోతే దాని గతం గురించి కానీ, దాని జీవితంలో జరిగిన ఆ 9 నెలల గురించి కానీ తెలిసే అవకాశమే లేదు. నువ్వు ఆవేశపడకు. నీ ఆవేశానికి అడ్డుకట్టవే. నీ కోపాన్ని, ఆవేశాన్ని నేనే తట్టుకోలేను. అలాంటిది యశోద మీద చూపించుకో. అంతా నేను చూసుకుంటాను. శాంతించు. పద. అయ్యో, సరళ 2 నెంబర్లు కలవట్లేదు. యశోద, యశోద ఒకసారి ఇలా రామ్మా. ఏంటమ్మా? నీ మొహంలో చిరాకు, బాధే కనిపిస్తున్నాయమ్మా. కాసేపు అలా గుడికి వెళ్ళు. అక్కడైనా నీకు కొంచెం ప్రశాంతత దొరుకుతుందేమో. నాకు అదే అనిపిస్తుందమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. వెళ్ళు. కొంచెం ఉంటే యశోద మిమ్మల్ని చూసేది. ఆ దస్తావేజులు ఏంటి అని అడిగేది.
కొంచెం జాగ్రత్తగా ఉండండి. साक्षात्कारमा समस्त लोकाधारमा नश्वर में ईश्वर कारमा शिव शक्ति विधारा ఒక డాక్టర్గా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు ఆల్రెడీ డెలివరీ అయ్యింది. ఒకడితో బిడ్డను కని నీతో పెళ్లి పీటల మీద కూర్చుందా? ఇంత పెద్ద కథానాయకురాల్ని నేనెక్కడా చూడలేదు దేవుడా. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా శివయ్య. అలాంటిది నాకు తెలియకుండా నేను బిడ్డని కనేలా ఎలా చేశావు? ఎందుకు చేశావు? బోళా శంకరుడు అని భక్తితో నీకు నమస్కారం చేస్తే కరిగిపోయి వరాలిస్తావు అంటారే, మరి చిన్నప్పటి నుండి నేను నీకు ఎన్ని పూజలు చేశాను? నిన్ను తప్ప ఎవరిని పూజించలేదే. అలాంటిది నా జీవితాన్ని ఎందుకు ఇలా ప్రశ్నార్థకంగా చేశావు? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశానని నన్ను ఇలాంటి పరిస్థితిలో నిలబెట్టావు? నిజంగా నేను తప్పు చేస్తే నా ప్రాణాలే తీసుకో. అదే నేను తప్పు చేయకపోతే నిజాన్ని తెలుసుకునే మార్గాన్ని చూపించు. నువ్వున్నది నిజమే అయితే, నీ లీలల గురించి మేం పాడుకునేది సత్యమే అయితే నన్ను ఈ నరకం నుండి తప్పించు. తప్పించు స్వామి. शंभो शिव शिव शंकर राक्षस गण हरा भयंकर नीदय माकु चूपरा लयकारा ममु रक्षिंचरा हर शुभकरा परा కృష్ణ పరమాత్ముడిని కనకుండానే అమ్మ అని పిలిపించుకుంది ఆ యశోద తల్లి. బిడ్డని కన్నాననే విషయం తెలియకుండానే బిడ్డకి జన్మనిచ్చి ఆ శివయ్యనే నిలదీయడానికి వచ్చింది ఈ యశోద తల్లి. ఈ విషయం మీకెలా తెలుసు? నిత్యం శివయ్య నామస్మరణలో ఉండే మాకు ఎలా తెలుసని అడగటం, ముక్కంటిని నిందించటం మానేసి నీ మూడో కంటితో చూడు. శూన్యంలో కూడా నీకు సమాధానం దొరుకుతుంది. మూడో కంటితోనా? అర్థం కాలేదు స్వామి. శివయ్య మూడో కంటు తెరిస్తే ప్రళయం.
మనిషి మూడో కన్ను తెరిస్తే అన్ని సమస్యలకి పరిష్కారం. మనిషి మూడో కన్ను అంటే జ్ఞానం. ఆ జ్ఞానంతో నిన్ను నువ్వు అన్వేషించుకో. నీకు కనిపించేది నిజం కాదు, నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. ఆ నిజాన్ని అన్వేషించు. నీ చుట్టూ ఒక మాయా ప్రపంచం ఉంది. దాన్ని దాటినప్పుడే నీ మనసులో ఉన్న వేల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. నువ్వు వేసే అడుగు ఎన్నో వేల ప్రాణాలని కాపాడుతుంది. సృష్టికి విరుద్ధంగా జరిగే వికృత క్రీడని ఆపడానికే ఆ పరమేశ్వరుడు నిన్ను ఎంచుకున్నాడు. ఇదంతా ముక్కోటి మాయ, ఎవ్వరికీ అర్థం కాదు. కానీ అందులో పరమార్థం ఉంటుంది. హనుమంతుని వలె నీ శక్తి నీకు తెలీదు. హనుమంతుడు సంద్రం మీదకి లంఘించినట్టుగా దూసుకు వెళ్ళు. వికృత విలయ తాండవాన్ని ఆపడానికి ప్రకృతే నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ధైర్యంతో అడుగులు వెయ్యి. ఆ శివయ్య నీకు దారి చూపిస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. శివయ్య, నీ ఆట మొదలుపెట్టు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. నమో నమః నమో నమః నమో నమః శివాయ. నమో నమః నమో నమః నమో నమః శివాయ. మదరగొట్టు ఢమరుకాన్ని దంచి కొట్టు అడ్డ దిక్కులదిరగట్టు తాండవేశ్వర. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వర. జయ శంకర, జయ 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 శంకర. నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర. ముక్కంటిని నిందించటం మానేసి నీ మూడో కంటితో చూడు. నీకు కనిపించేది నిజం కాదు, నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. ఇదంతా ముక్కోటి మాయ, ఎవ్వరికీ అర్థం కాదు. అబ్బాయి అమ్మాయిది ప్రేమ పెళ్ళనుకుంటా. చాలా ఆనందంగా ఉన్నారు. నా పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా ఇలాగే జరిగి ఉంటే అమ్మ వాళ్ళు నేను అందరం ఇలాగే ఆనందంగా ఉండేవాళ్ళం కదా. యశోదా, యశోదా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను వీణా, నువ్వెలా ఉన్నావు? నాకే సూపర్గా ఉన్నాను. అవును, ఎవరిది పెళ్ళి? మా పిన్ని కూతురిది, లవ్ మ్యారేజ్. మొదట్లో ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు. చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును, నువ్వు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? ఏంటి, నేను అమెరికాకి వెళ్ళడం ఏంటి వీణా? అదేంటి, నువ్వు అమెరికా వెళ్ళలేదా? నిన్ను నా పెళ్లికి పిలవడానికి మీ ఇంటికి వచ్చాను. నీ ఫోన్ నెంబర్ కూడా అడిగాను. కానీ నువ్వు అమెరికాలో ఉన్నావని 1 year వరకు రావని అని అన్నారు.
నెంబర్ కూడా ఇవ్వలేదు. వీణా ఇలారా. సరే పద వెళ్దాం. మా చెల్లికి నువ్వు బాగా తెలుసు. లేదులే, నాకు ముఖ్యమైన పనుంది, నేను మళ్ళీ కలుస్తాను, నువ్వు వెళ్ళు. వీణా. సరే అయితే వస్తాను. నీ చుట్టూ ఒక మాయా ప్రపంచం ఉంది. దాన్ని దాటినప్పుడే నీ మనసులో ఉన్న వేల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. నీకు కనిపించేది నిజం కాదు, నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. నా కడుపున బిడ్డ పుట్టిందని సైన్స్ చెప్తోంది. దైవంతో సమానమైన నాగసాధువు చెప్తున్నాడు. ఖచ్చితంగా అమ్మ నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. అమ్మ నాన్నల్ని నిలదీయాలి. చూస్తుంటే ఈ పెళ్లికి యశోద ఒప్పుకునేలా లేదు. ఈ పెళ్లి జరగకపోతే నేనిన్ని నెల్లు పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయినట్టే. యశోదని కాకుండా నేను వేరే అమ్మాయికి లైన్ వేసుకుని పెళ్లి చేసుకుని ఉంటే ఆ కట్నం డబ్బుతో దూరంగా వెళ్లేవాణ్ణి. లేదా డబ్బున్న అమ్మాయి అయితే లైఫ్లో సెటిల్ అవుదామనుకున్నాను. చూడండి, ఇక నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. పెళ్లి చేసుకుంటే 2 కోట్లు ఇస్తామన్నారు కదా, కనీసం నేను పడ్డ శ్రమకి 1 కోటైనా ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఏంట్రా, కోటి కావాలా? ఎక్కువ మాట్లాడితే కత్తిని గుండెల్లో దింపుతాను. పెళ్లి చేసుకోను అనగానే బాధపడి నీ ఇష్టమమ్మా అనడానికి మేమేమీ దాని కన్న తల్లిదండ్రులం కాదు. అందాక వస్తే దాని శవానికైనా నీతో తాళి కట్టిస్తాను. మర్యాదగా కొన్ని రోజులు ఓపిక పట్టు. కాదు కూడదు అంటావా? కొబ్బరి బొండాలు కోతకొచ్చాయని మేక కత్తిని పదును పెట్టుంచాను. వాటిని నీ రక్తంతో పూర్తి చేస్తాను. యశోద వస్తుందయ్యా. ఏంటి తల్లి, నా మీద నీకింకా కోపం తగ్గలేదా? నాకు నిజం కావాలి నాన్న. ప్రేమతో మీరు కార్చే కన్నీళ్లతో నాకు సమాధానం వద్దు. నాకు నిజం మాత్రమే కావాలి. అంటే నేను మీ అమ్మ నీకు అబద్ధాలు చెప్తున్నావంటావా? నిన్ను మోసం చేస్తున్నావనుకుంటున్నావా? నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలి అనుకోవడం మోసం. ఆ రెండిట్లో మీరేం చేస్తున్నారో అది మీకే తెలియాలి నాన్న.
అమెరికాకి ఎప్పుడు వెళ్ళాను నాన్న? అసలు అమెరికాకి నేనెందుకు వెళ్తాను? నాకు తెలియకుండా బిడ్డని కన్నాను అని రిపోర్ట్స్ చెప్తే అవి తప్పేమో అని మీ మాటలనే నమ్ముతున్నాను. మరి ఆ అమెరికా సంగతి ఏంటి నాన్న? నాకు అమెరికా వెళ్ళింది గుర్తు రావడం లేదు నాన్న. కనీసం నువ్వైనా చెప్పమ్మా. మీరిద్దరి మౌనమే మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. ముందు నిజం చెప్పండి నాన్న, లేకపోతే నా మీద ఒట్టే.